వరికుంటపాడు సచివాలయంలో తహసీల్దార్ హేమంత్ కుమార్ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ భూ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చెంచయ్య, సర్వేయర్ విష్ణు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, ఆర్ఐ యశ్వంత్ కుమార్, విఆర్ఓ ఆంటోనీ బాబు, విలేజ్ సర్వేయర్లు జాషువా, నయబ్ రసూల్, గ్రామస్తులు పాల్గొన్నారు. అవునా కాదని ఎంతమంది ఊరు నుండి ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది, పొల్యూషన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇవన్నీ ప్రాసెస్ అంతా రన్ అయిన తర్వాత అన్ని సర్టిఫికెట్స్ వస్తేనే అంగీకారం అవుతుంది. దాని ప్రకారం చూద్దాం. అందుకని ఈ విధంగా మేము మాట్లాడకూడదని నేను ఆయన మాట్లాడాలా. సరే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయండి? మాకు పండుగ అదే మేడం. ఇక్కడ ఏంటంటే లాంగ్ పట్టాలు మళ్ళీ అడుగుతున్నారు కదా, అది ఫారెస్ట్ విద్యుత్ మిగతాది ఆల్రెడీ అతను ఎంక్రోచ్మెంట్లో ఉన్నారు, సాగు చేస్తున్నారు. అబ్జెక్షనబుల్ పూరంలో కదా, కానీ వేరే ఇంకేమైనా వేరే చోట ఇవ్వడానికి ఉందా భూమి? అనుకున్నంతా ఇచ్చేసుకున్నాం మనం. సర్వే నెంబర్ 204 అంతా ఇచ్చేసుకున్నాం. ఇంకా ఎక్కడ లేదు. ఒక 3 సెంట్లు 4 సెంట్లు కూడా లేదా ఇక్కడ? ఎంత పొలంలో ఉన్నది ఇంక్రూజ్మెంట్? 7 acres. 7 acres. అసైన్మెంట్ ఏమైనా పెట్టించారు? ల్యాండ్లెస్ కూరేనా? వేరే చోట వెబ్లాండ్ చూడండి, వేరే చోట పొలాలు ఏమైనా ఉన్నాయో లేదు అంటే